పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రాశకృతౌ వందే భగవంతో పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి. అదృశ్యత్వాధికరణం యత్తదద్దేశ్యం అగ్రాహ్యం అగ్రోత్రం అవరం అచక్షుశ్రోత్రం తదపాణిపాదం నిత్యం విభం సర్వగతం సుసూక్ష్మం తదవ్యయం యద్భూతయోని పరిపశ్యంతి ధీరాః. ఇక్కడ అదృశ్యం అది ఇంద్రియాలకి గోచరం కాదు, జ్ఞానేంద్రియాలకి. అదృశ్యమని చెప్పారు కదా అని పూర్వపక్షి మా ప్రధానం కూడా అలాంటిదే కనుక మా ప్రధానాన్ని తీసుకో అంటాడు. అది కుదరదు అని చెప్పారు. ఎందుకు అంటే అది జడము. ఇక్కడ తర్వాత చెప్పారు భూతయోని పరిపశ్యంతి ధీరాః. ఈ భూతాలకన్నిటికీ కారణము ధీర పురుషులు చూస్తున్నారని చెప్పారు. అది మళ్ళీ సర్వవ్యాపకం అని కూడా చెప్పారు, నిత్యం అని చెప్పారు. ఈ నిత్యత్వము ప్రధానంలో జీవుల్లో లేవు కనుక జీవుడు ప్రధానము కాదు. దానికి సూత్రం ఒకటి అయింది, రెండో సూత్రం చెప్తున్నారు. విశేషణ భేద వ్యపదేశాభ్యాం నేతరౌ నా ఇతరౌ. ప్రధానము జీవుడు కాదు. ఎందుకని? విభిన్నమైన విశేషణాలు ఉపదేశం చేశారు కనుక అని సూత్రార్థం. దివ్యో సమ్మూర్తం సూత్రలో దివ్యత్వము, అపరిచ్ఛిన్నత్వము, సర్వవ్యాపకత్వం మొదలు విశేష గుణములు భూతయోనికి చెప్తారు. దివ్యో హి అమూర్త, హి నిశ్చయముగా దివ్యత్వము ఉంది, అమూర్తత్వం, మూర్తం లేదు, రూపం లేదు. తర్వాత అపరిచ్ఛిన్నము, సర్వవ్యాపకము, ఇలాంటివి ఆ భూతి అని పరమాత్మకి విశేషంగా చెప్పారు. అపరిచ్ఛిన్నత్వము, సర్వవ్యాపకత్వము, దివ్యత్వము ఇవి జీవంలో లేవు కనుక జీవుడు ఇక్కడ అదృశ్యత్వ గుణంతో చెప్పిన భూతియోని కాదు. మళ్ళీ ఏమి చెప్పారు? అక్షరాత్ పరత పరహ. పరమాత్మకు భేదం చెప్పడం వలన అక్షరతత్వము నక్షరతి అట్ అక్షర, వినాశం లేనిది మాయ అని చెప్పచ్చు గీతానుసారము. దానికన్నా విభిన్నం అక్షరాత్, ఆ అక్షరం కన్నా పరహ, ఇంకా పైన ఉంది. అందుకని ఈ అక్షరతత్వాన్ని నుంచి పరమాత్మని భిన్నంగా చెప్పారు. అక్షరతత్వం వరకు ప్రధానాన్ని ఒప్పుకోవచ్చు మాయ, కానీ పరమాత్మకి అక్షరతత్వానికన్నా భిన్నం, వేరు, పైన ఉంది అని చెప్తారు. అందుకని ప్రధానం కూడా భూతయోని కాదు, పరమాత్మే భూతయోనికి కారణము. విశేష గుణములో మరియు భేదం చెప్పడం వల్ల పరమేశ్వరుడే భూతయోని, జీవ ప్రధానములు కావు. మునుగోమంలో చెప్పారు దివ్యో హిమూర్త, దివ్య స్వరూపుడు,
ఆకారరహితుడు. ఈ ఇచ్చట జీవుని కన్నా విలక్షణంగా భూతయోని చెప్పింది. జీవుడు ఆకారం, స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, ఆకారం ఉంది. అక్షరాత్ పరః ప్రధానం కన్నా భిన్నంగా చెప్పేది. జీవుని కన్నా విలక్షణమైన వ్యాకృతము, నామరూపముల బీజావస్థారూపమైన అక్షరం కన్నా పరమైన వాడు. ముందు జీవుని కన్నా విలక్షణము ఈ అవ్యాకృతం. అవ్యాకృతం అంటే నామరూపాలు ప్రకటం కాని స్థితి, ప్రపంచానికి బీజ రూపము, అది అక్షరము. మనం మాయా అంటాం, వాడు ప్రధానం అంటాడు, ఇంతే తేడా. కానీ ఆ మాయ కన్నా ఆవల పరమాత్మ అని చెప్పారు కనుక పూర్తిగాని పరమాత్మ అవుతాడు, కానీ ప్రధానం కానీ జీవితాన్ని కాదు. ఇంకా హేతువులు చెప్తున్నారు. రూపోపన్యాసాచ, రూపాన్ని చెప్పారు. ఎవరికి? పరమాత్మ. అగ్నిర్మూఢా చక్షుషి చంద్రసూర్యౌ. అగ్నిర్మూఢ. అగ్ని అంటే ఇక్కడ స్వర్గలోకం తీసుకున్నారు. స్వర్గలోకము ఆ విరాట్ పురుషుడికి శిరస్సు, సూర్యుడు చంద్రుడు కన్నులు. సర్వాత్మత్వం చెప్పడం వలన కూడా భూతయోని పరమాత్మ. అన్నిటికీ ఆత్మ అదే. అందుకని భూతయోని పరమాత్మ అవుతాడు. ముండకల్లో చెప్పారు. ఏ తస్మాత్ జాయతే ప్రాణ మనః సర్వేంద్రియాణి చ ఖం వాయు జ్యోతిరాప పృథివీ. ఏ తస్మాత్, ఈ భూతయోని పరమాత్మ నుండి ప్రాణము, సర్వేంద్రియాలు, ఆకాశం, వాయువు, అగ్ని, జలము, పృథివీ ఇవన్నీ కూడా ఉత్పత్తి చెందాయి అని చెప్తారు. ఈ శృతి ద్వారా ప్రాణము, మనస్సు, అన్ని ఇంద్రియాలు, ఆకాశం, వాయువు, అగ్ని, జలము, భూమి అన్ని ఉత్పన్నమయ్యాయి. ప్రాణాదుల నుండి పృథ్వీ వరకు సృష్టిని చెప్పి ప్రాణం ఉత్పత్తి. ప్రాణం అంటే ఇక్కడ సమిష్టి ప్రాణం కూడా తీసుకోవచ్చు. హిరణ్యగర్భుడు సూక్ష్మ రూపము, పృథ్వీ స్థూల రూపము, అవన్నీ చెప్పిన తర్వాత అగ్నిర్మూఢ చక్షుషి చంద్రసూర్యౌ అని మళ్ళీ ఆ విరాట్ పురుషుని వర్ణం చేస్తుంది. జులోకం శిరస్సు, చంద్రసూర్యుడు కన్నులు, సర్వ వికారాత్మకమైన భూతయోని యొక్క రూపోపన్యాసం కావించడం వలన ఈ చెప్పిందంతా వికారం, కల్పితం. ఇదంతా ఆ భూతయోని యొక్క రూపము యొక్క వ్యాఖ్య కనుక పరమాత్మే భూతయోని, సర్వాత్మత్వం అని. ఇది వృత్తికార మతము ఉంటాడు. ముందో సారథ్యం ఆనందమయాధికరణంలో, తర్వాత కొన్ని చోట్ల భట్టభాస్కరుడు అన్నవాడు ముందు ఉండేవాడు. వాడి మతం, వాడి పుస్తకాలు ఏమి దొరకట్లేదు, కానీ వాడి మతము అప్పుడు ఉండేది. అందుకని మధ్య మధ్యలో ప్రజల్లో వాడి మతం వ్యాపించింది కనుక అది తీసుకుని ఖండించేవాడు. వాడిని వృత్తికారుడు అంటారు. ఇది శంకర భగవత్పాదుల మతంలో ఇది భూతయోనికి రూపోపన్యాసం కాదు. ఇదంతా ఆ భూతయోని పరమాత్మ యొక్క రూపం యొక్క ఉపన్యాసం కాదు.
ఇంతకు ముందు కూడా వికారమున ఉత్పత్తి చెప్పుట వలన వికారం చెప్పారు ఇక్కడ. పురుషయే వేదం విశ్వం కర్మ, ఈ సంపూర్ణ ప్రపంచం పురుష రూపమే, పురుషుని కన్నా భిన్నమైన విశ్వం లేదు అని చెప్పుట వలన సర్వాత్మ రూపోపన్యాసం వల్ల సర్వాత్మం నువ్వు ఊరికనే ఏదో పేరు చెప్పేసి ఇది రూపోపన్యాసము, ఈ పంచభూతాలు, తర్వాత ఏమో ఈ సూర్యచంద్రులు, ఇంతే కాదు. ఎందుకని సంపూర్ణ ప్రపంచం పురుష రూపం, పురుషుని కన్నా భిన్నమైన విశ్వం లేదు. అందుకని ముందక శుద్ధిలో చెప్పడం వలన సర్వాత్మక రూపోపన్యాసం వలన కొన్ని ఏదో లిమిటెడ్ థింగ్స్ కాదు. అందుకని సర్వాత్మక రూపోపన్యాసం చెప్పడం వలన పరమాత్మ బోధి రూపోపన్యాసం ఒప్పుకొనక సర్వరూపం వర్ణించడం వలన పరమాత్మ ఎందే భూతి యోనిత్వం చెప్పింది. మరి ఇక్కడ పరమాత్మని ఎందుకంటావు అంటే రూపోపన్యాసం, రూపాలు చెప్పింది అది మేము స్వీకరించట్లేదు. సర్వాత్మకత్వము సర్వరూపము ఆ పరమాత్మని మేము ఒప్పుకుని అది అన్ని భూతాలకి యోని చెప్తున్నాము. ఈ విధంగా అదృశ్యత్వాది అధికరణం ఇందులో తదద్వేషం అగ్రాహ్యం ఈ ముందల సూత్రంలో చెప్పినటువంటి వాక్యం ద్వారా పరమాత్మని గ్రహించాలి అని నిర్ణయించడం జరిగింది. ఇప్పుడు వైశ్వానర అధికరణం, వైశ్వానరుడు పొట్టలో ఉన్నటువంటి జఠరాగ్నియా లేకపోతే భూతయోనియా లేకపోతే పరమాత్మ ఇలాంటివో అడుగుతాడు. అది ఈ వైశ్వానరము ఇక్కడ ఈ అధికరణానికి విచారణ విషయం. పూర్వాధికరణ ప్రారంభంలో అదృశ్యత్వాది సాధారణ ధర్మములను వాక్యశేషము సర్వజ్ఞత్వాది హేతువులకు ఆధారమై బ్రహ్మపరంగా చెప్తుంది. సర్వజ్ఞత్వం ఉపక్రమంలో ఉన్న వైశ్వానర శబ్దమునకు వాక్యశేషములో గల హోమాధికరణ హేతు ఆధారముగా ఉపక్రమంలో వైశ్వానర శబ్దం వచ్చింది. ఆఖరిలో ఇది హోమం చేయడానికి అధికరణం అని వచ్చింది. హేతు ఆధారం రెండు ఉండడం వలన ఇది జఠరాగ్ని చెప్పాలి అంటాడు. ఈ విధంగా దృష్టాంత సంగతి వైశ్వానర అధికరణం రచించింది. వైశ్వానర తత్వము ఈ అధికరణంలో విచారణీయ విషయం. సంశయం ఛాందోగ్యోపనిషత్తులో గల వైశ్వానర విద్యందు జీవమూర్ధాది అనగా స్వర్గము, ఆ వైశ్వానరుని శిరస్సు అని వైశ్వానరుని తత్వం చెప్పింది. ఈ వైశ్వానరుడు జఠరాగ్నియ, భూతాగ్నియ, ఆదిత్యాది దేవత, జీవాత్మ, పరమాత్మ అని 5 సంశయాలు పెట్టుకున్నాం. పూర్వపక్షం ఆత్మశబ్దముల ప్రయోగం వల్ల వైశ్వానరుడు మరియు ఆత్మ ఆత్మానం వైశ్వానరం ఉపాస్తే అను. అందుకని ఈశ్వరుడి కన్నా భిన్నమైన పదార్థం గ్రహించవచ్చును అని పూర్వపక్షం. జీవమూర్ధాలు సృష్టించు బ్రహ్మశబ్ద ప్రయోగములను పరమేశ్వరుడే వైశ్వాన శబ్దం అర్థం చెప్పుతాము. ఈశ్వరునికి శాసనములో వైశ్వానరుడనియు ఆత్మ శబ్దం ప్రయోగము బహుగా కనిపించుతున్నది. చాలా చోట్ల కనిపిస్తుంది ఈశ్వరుడు.
అందుకని ఇక్కడ ఈశ్వరుణ్ణే చెప్పాలి. ఇప్పుడు ఒక్కొక్క చోట పరమాత్మ అంటాడు, ఇంకొక చోట ఈశ్వరుడు అంటాడు. ఎవరంటే ఒక శబ్దం చెప్పచ్చు కదా, రెండే శబ్దాలు చెప్తానికి కన్ఫ్యూజన్ అయిపోతుంది చదివే వాళ్ళకి. అంటే అది ఇలాగ అర్థం చేసుకోవాలి. ఏమిటి పరమాత్మ అన్నది? అది వానికి మనస్సుకి అందనిది, అవాంగ్ మనసు గోచరం, నేతి నేతి. ఈశ్వరుడు అంటే ఆ పరమాత్మకి కేవలం మాయ ఉపాధి ఉంది కనుక దాన్ని కారణాన్ని చెప్పినా ఆ పరమాత్మ కార్యకారణములకు అతీతుడు. కార్య జగత్తు కారణం ఈశ్వరుడు కనుక ఈశ్వరుడు చెప్పిన పరమాత్మనే గ్రహించాలి. అందుకని ఒక్కొక్క చోట పరమాత్మ అంటూ ఉంటాడు, ఇంకో చోట ఈశ్వరుడు అంటారు. అది రెండు చోట్ల కూడా పరమాత్మనే గ్రహించాలి. జీవమూర్ధాది స్థితిని చూచు బ్రహ్మశబ్ద ప్రయోగం వల్ల పరమేశ్వరుడే వైశ్వానశబ్దముగా అర్థము. ఈశ్వరుని శాస్త్రములో వైశ్వానరుడు ఆత్మనియు శబ్ద ప్రయోగం బహుదా కనిపించింది. ఇప్పుడు వైయాసిక న్యాయమా వైశ్వానర కౌక్షభూత దేవ జీవ ఈశ్వరేషు వైశ్వానర ఆప్తశబ్దాభ్యాం ఈశ్వరాన్యేషు గచ్చన జీవమూర్ధత్వాదితో బ్రహ్మశబ్దాచ ఈశ్వర ఇష్యతే. వైశ్వానర ఆత్మశబ్దౌ తావ్ ఈశ్వరస్యాపి వాచకౌ. వైశ్వానర, ఈ వైశ్వానరుడు, కౌక్షము కుక్షి అంటే పొట్ట, ఉదరము, ఉదరములో ఉన్నవాడా. భూతం, భూతం అంటే భూతాగ్ని, దేవతయా అగ్నిదేవత, జీవుడా ఈశ్వరుడా, 5. కహ వీటల్లో ఎవడు? వైశ్వానర ఆప్తశబ్దాభ్యాం, వైశ్వాన శబ్దాన్ని ఉపయోగించారు, ఆత్మశబ్దాన్ని ఉపయోగించారు కనుక ఈశ్వరుడు కన్నా భిన్నం ఏదైనా తీసుకోండి అంటాడు పూర్వపక్షి. అప్పుడు సిద్ధాంతి చెప్తున్నది, జీవమూర్ధత్వాదితో బ్రహ్మశబ్ద శబ్దాచ. ఆ వైశ్వానరుడికి ఈ స్వర్గము, శిరస్సు, చంద్రసూర్యులు, కన్నులు ఇలాగా వర్ణన చేశారు కనుక మళ్ళీ బ్రహ్మశబ్దాన్ని కూడా ఉపయోగించారు. ఇక్కడ ఈశ్వరుడు చెప్పడమే అభీష్టము. వైశ్వానర శబ్దం, వైశ్వానర ఆత్మశబ్దం, ఈ 2 శబ్దాలు ఈశ్వరస్యాపి వాచకం. ఈ 2 శబ్దాలు ఈశ్వరుని కూడా చెప్తున్నాయి. ప్రయోగము ఈశ్వరుడికి చాలా చోట్ల శాస్త్రంలో కనిపిస్తుంది. ఆత్మానం వైశ్వానరం ఉపాస్తే, మా యొక్క ఆత్మ ఆ వైశ్వానరుడు, దాన్ని మేము ఉపాసన చేస్తున్నాము అని శృతి. వైశ్వానరుడా, ఇక్కడ ఈ వైశ్వానరుడు అహం వైశ్వానరో భూత్వా అని గీతలో చెప్పినట్టు జఠరాగ్నియా లేకపోతే వైశ్వానరుడా. వైశ్వానరుడు అంటే విశ్వస్య నర,
విశ్వస్వరూపము, అందరి నర స్వరూపము కలిపిన దాన్ని వైశ్వానుడు అంట. అదా జఠరాగ్ని, భూతాగ్ని అది దేవత. దేవతయా, జీవుడా లేక పరమేశ్వరుడా? ఈ వైశ్వాన శబ్దానికి అర్థం ఏమిటి? ఇక్కడ ఏం ఉపాసన చేయాలి? భూతాగ్నిలో, జఠరాగ్నిలో, భూతాగ్నిలో దేవత యందు రూఢము ఎక్కువ ప్రయోగిస్తూ ఉంటారు. జఠరాగ్నిలో వైశ్వానుడని, భూతాగ్నిలోని దేవతలు. ఆత్మ శబ్దం జీవాచకం. ఆత్మ అంటే జీవుడు. అందువల్ల ఈశ్వరునికైనా భిన్నముగా చెప్పిన నాలుగింటిలో ఏదో ఒకటి వైశ్వాన శబ్దం చెప్పవచ్చును. ఈశ్వరుడు కన్నా భిన్నం చెప్పారు. ఏవి? 4: జఠరాగ్ని, భూతాగ్ని, ఆదిత్య దేవత, జీవాత్మ. ఏదో ఒకటి తీసుకోండి అని పూర్వపక్షి చెప్తున్నాడు. జుదోకం వాని శిరస్సు ముందు పూర్తిగా వర్ణన చేస్తాడు. ఆ వైశ్వానుడు ముందు ఊరికే ఇక్కడ శిరస్సు మాత్రం చెప్పాడు. వైశ్వానుడి అవయముల వర్ణన ఉన్నది. కోన ఆత్మ కిం బ్రహ్మ. వీళ్ళు ఇక్కడ ఈ 5 ఋషులు ఈ వైశ్వానుడు ఉపాసన చేస్తూ ఉంటారు. ఒకడు కన్నులు, ఒకడు ద్యులోకము, ఒకడు బస్తి. బస్తి అంటే కిడ్నీస్ అనుకోండి. బస్తి మూత్రాశయము. లేకపోతే ఒకడు కాళ్ళు, ఒకడు మధ్యదేహము. ఇలాగా చేస్తూ ఉంటారు. కానీ దాని అసలు విషయం తెలుసుకోవడానికని ఒక దగ్గరికి వెళ్తే వాడు నాకు తెలియదు అని చెప్పి ఇంకో రాజు దగ్గరికి తీసుకెళ్తాడు. ఆ రాజు ముందు వచ్చిన వాడు ముందు పేరు వచ్చింది ఉద్గీత ఉపాసనలు. ఆ రాజు దగ్గరికి వెళ్తారు. అశ్వపతి కైకే కాదు, ఇంకోడు అశ్వపతి కైకే. అశ్వపతి కైకే అని రాజు దగ్గరికి వెళ్తాడు. ముందు రాజు పేరు. వాడి దగ్గరికి వెళ్తే వాడు వైశ్వానుడి గురించి, మీరు విడివిడిగా ఉపాసన చేస్తున్నారు, అది సరికాదు, మొత్తం కలిపి వైశ్వానుడు ఉపాసన చేయాలి అని చెప్తారు. అందుకని ఇక్కడ వైశ్వానరం మొత్తము వాడు చెప్తాడు. ఏది వాడి శిరస్సు, వాడి కన్ను ఏమిటి, వాడి భుజాలు ఏమిటి, వాడి కాళ్ళు ఏమిటి, వాడి ముత్తాక అన్ని చెప్తాడు. వాడి పొట్ట ఏమిటి అని. ఇది వైశ్వానరుని అవయవ వర్ణన ఉన్నది. తర్వాత కోన ఆత్మ కిం బ్రహ్మ అని వీళ్ళు మొట్టమొదట వీళ్ళు డిస్కస్ చేస్తారు, చర్చ చేస్తారు. మా ఆత్మ ఏది, బ్రహ్మ ఏది? మరి ఆత్మ ఏది, బ్రహ్మ ఏది అన్నప్పుడు బ్రహ్మ విచారం చెయ్యాలి. కానీ మధ్యలో వైశ్వానరుని ఉపాసన ఎలాగొస్తుంది? అందుకని ఇది ఉపక్రమం. అందువల్ల కూడా వైశ్వానరము బ్రహ్మమే. ఎందుకని? బ్రహ్మ విచారం మొదలుపెట్టా. యోగ వృత్తి ద్వారా బ్రహ్మం అందే సంబంధమే వస్తున్నది. ఆత్మశబ్దము ముఖ్య వృత్తి ద్వారా బ్రహ్మవాచం, ముఖ్య వృత్తి ద్వారా బ్రహ్మవాచం. కానీ పదాలు విడిగా చేసి జోడిస్తే అప్పుడు దానికి బ్రహ్మ అనే అర్థం వస్తుంది. ముందు చెప్తాడు, 3 అర్థాలు చెప్తాడు. బ్రహ్మ ఎలా వచ్చింది అని వైశ్వానరుడు.
అది కనుక ఈ వైశ్వానర శబ్దానికి బ్రహ్మనే అర్థము. ఇక్కడ భారతదేశ వారి వ్యాఖ్య. చాందోగ్యంలో పంచమధ్యాయంలో వైశ్వానరుడిలో ఆత్మానం వైశ్వానరు ఉపాస్తే. ఈ వైశ్వానర ఆత్మను ఉపాసన చేస్తున్నాము. విశ్వాత్మ, విశ్వం అంటే సంపూర్ణం. వైశ్వానరుడు ఉపాసన చేస్తున్నాం. ఈ వైశ్వానరుడు జఠరాగ్ని, భూతాగ్ని, ఆదిత్య దేవత, పరమాత్మ సంస్థ. వైశ్వాన శబ్దంలో మొదటి 3 పక్షములు ప్రాప్తం. జఠరాగ్ని అనొచ్చు, భూతాగ్ని అనొచ్చు, ఆదిత్య దేవత అనొచ్చు, ఏదైనా చెప్పచ్చు. అయం అగ్నిర్ వైశ్వానరో యోయం అంతఃపురుషో ఏనేదమన్నం పచ్యతే. అయం అగ్నిర్, ఈ అగ్ని, వీని పేరు అగ్నిదేవత, వీని పేరే వైశ్వానుడు. యో అయం అంతఃపురుషే, జీవుని పురుష శరీరం లోపల ఉంటే అన్నం పచ్చతే. ఇదే అన్నం. మనం తిన్న అన్నాన్ని అరిగిస్తాడు. తిన్నబడిన దానిని జీర్ణింపజేసి ఏ వైశ్వానరుడికి లోపల ఉన్నదో అది వైశ్వానరం శబ్దము జఠరాగ్ని ఎందుకు ఉపయోగించి. ఇప్పుడు ఇదంతా చెప్పేది పూర్వపక్షం గుర్తుపెట్టుకోవాలి. విశ్వాత్మ అగ్ని భువనాయ దేవా వైశ్వానరం. చక్కగా ఉపనిషద్ వాక్యాలు చెప్తున్నాడు. అందుకనే ఇక్కడ కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉంటుంది. పూర్వపక్షి చెప్పేది ఉపనిషద్ వాక్యాలు, సిద్ధాంతి చెప్పేది ఉపనిషద్ వాక్యాలు, ఏది సరి, న్యాయసమ్మతం ఏది అన్నది మనము చక్కగా విచారం చెయ్యాలి. అందుకనే భాష్యకారులు దేని ద్వారా ఏది సమన్వయిస్తుందో అదే గ్రహించాలి. కనుక విద్యా శబ్దము అంటే ఒక చోట ఉపాసన చెప్పారు, ఇంకో చోట బ్రహ్మ విద్య చెప్పారు. దాంతోపాటు కర్మ కూడా ఉన్నప్పుడు కర్మకి ఉపాసనకి సముచ్చయం కుదురుతుంది. కానీ ఉపాసనకి జ్ఞానానికి కానీ, కర్మకి జ్ఞానానికి కానీ సమన్వయం కుదరదు, సముచ్చయం కుదరదు. అందుకని విద్యా శబ్దం వచ్చినప్పుడు అక్కడ కర్మతో సమన్వయం అవుతుందా, సముచ్చయం చేయాలా, జ్ఞానంతో సముచ్చయం చేయాలని ప్రసంగం చూసి దేనికి ఏది న్యాయసమ్మతమో. ఎందుకంటే విద్యా శబ్దము రెండిట్లోనూ ఉపయోగిస్తాడు. ఒకటి ఉపాసన అంటాడు, ఇంకోటి జ్ఞానం అంటాడు. మరి ఇక్కడ ఉపాసన అర్థం చెప్తావా, జ్ఞానం అర్థం చెప్తావా అని చెప్తే అప్పుడు న్యాయం ఉపయోగించాలి. దేనితో ఏది సక్రమంగా సముచ్చయం అవుతుందో, కర్మ ఉపాసన సముచ్చయం అవుతుంది. ఉపాసన బ్రహ్మ కానీ, కర్మ జ్ఞానానికి కానీ, ఉపాసన జ్ఞానానికి కానీ సముచ్చయం కాదు. అందుకని అక్కడ జ్ఞాన ప్రసంగమా, ఉపాసన ప్రసంగమా, కర్మ ప్రసంగమా అని చూసి ఉపాసన వస్తే అది కర్మతోనే సముచ్చయం అవుతుంది, కర్మతో సముచ్చయం కాదు. అది న్యాయంగా చెప్పే రీతి. అలాగే ఇక్కడ వాడు మళ్ళీ పూర్వపక్షి శృతులు చెప్తున్నాడు, అప్పుడు న్యాయాన్ని ఉపయోగించాలి. విశ్వస్మై అగ్ని భువనాయ దేవా వైశ్వానరం. దేవతల సమస్త లోకాలకు పౌడికి చిహ్నంగా వైశ్వానరాగ్ని సూర్య రూపంలో చేసింది. దేవతలు అన్ని లోకాలకి పొగలుగా ఉండడానికి అగ్ని చేశారు అని చెప్తాడు.
సూర్యుని చేశాడని చెప్తాడు. వైశ్వాన శబ్దం బయట ఉన్న భూతాగ్నిని ప్రయోగించి అగ్ని చేశాడు. వైశ్వానస్య సుమతౌ శ్యామ్ అని ఇంకో చోట. ఈ వేదాల్లో వచ్చిన మాటలు. ఋక్ సంహిత వేదంలో. వేదం 4 భాగాలు: సంహితము, బ్రాహ్మణము, ఆరణ్యకము, శుద్ధి సంహిత భాగం అంటే మొదటి భాగం. వైశ్వానస్య సుమతౌ శ్యామ్, వైశ్వానని మంచి మనస్సులో ఉందుము గాక. వైశ్వాన శబ్దము దేవత ఎందుకు ప్రయోగించి ముఖ్యత్వం ప్రాప్తం. అగ్ని లేకపోతే జీవుడు లోపల లేకపోతే దేవత. జీవుని ఎందుకు రూఢి ఇవ్వటం వల్ల అహం వైశ్వానరు భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత అని. ఈశ్వరుడు అంటే యుక్తం కాదు. ఈశ్వరుడు చెప్పే చిహ్నాలేమంటాడు. హేతువులు లేవు, కారణాలు లేవు అని పూర్వపక్షములకు సమాధానము. వైశ్వానర శబ్దమునకు బ్రహ్మమని అర్థం చెప్పుటే ఉచితం. ఎందుకని జీరు మూర్ధ వాయు ఆకాశ వారి పృథివీనాం శ్రవణా. జీవు అంటే స్వర్గం, ఆ తల, వాయు, ఆకాశం, నీళ్లు, పృథివీ, ఇవన్నీ. తస్య వాయే తస్య ఆత్మను వైశ్వానస్య మూర్ధ ఏవ సుతేజ. ఆ వైశ్వానునికి ఈ ప్రకాశమైనటువంటి స్వర్గమే తల. ఆత్మకు స్వర్గం శిరస్సు. స్వర్గాదులతో కూడిన సంపూర్ణ జగత్తు వైశ్వానుని అవైపుగా వినపడుతున్నది. ఈశ్వరుడికి భిన్నమైన వారిలో సంభవం కాదు. మరియు కోన ఆత్మ కిం బ్రహ్మ, మా ఆత్మ ఏది బ్రహ్మ వివరణ ప్రశ్నలో బ్రహ్మశబ్దము ఈశ్వరుడిని ఎందుకు ముఖ్యంగా ప్రయోగించారు. ముందు అందుకనే చెప్పాను, ఈ బ్రహ్మ ఈశ్వరుడు అంటే కన్ఫ్యూజన్ కాకూడదు అని. వైశ్వాన శబ్దం యోగరీత్యా బ్రహ్మమందు గలదు. విశ్వశ్చో నరశ్చ విశ్వానర అంటే ఎవరు విశ్వరూపులో సర్వరూపులో నరుల రూపులో ఉన్నారో, నరులంటే అందరు మనుషులు, వారే విశ్వానరుడు. విశ్వానరుడే వైశ్వానరుడు. సంపూర్ణ జగత్తు స్వరూపం ఎవరో వారినే వైశ్వానరుడు. అది పరమాత్మకే చెల్లును. వైశ్వానరుడుగా సర్వాత్మ పురుషుడిని అర్థము. విశ్వానరుడే వైశ్వానరుడు. ఆత్మశబ్దము జీవబ్రహ్మలో ఉపయోగించరు. అందువల్ల వైశ్వానరుడు పరబ్రహ్మమే అని భారతీయ దేశాల వారు చెప్పారు. ఇప్పుడు సూత్రం. వైశ్వానర సాధారణ శబ్ద విశేషాత్. ఈ వైశ్వానర శబ్దము సాధారణంగానూ ఉపయోగిస్తారు, విశేషంగానూ ఉపయోగిస్తారు. అందువల్ల అంటారు. ఎలాగా? సూత్రార్థం. యేతం ఏవం ప్రాదేశమాత్రం అభిమానం ఆత్మానం వైశ్వానరం ఉపాస్తే. ఇప్పుడు ఉపాసన చెప్పడానికి ప్రాదేశ మాత్రం అన్నారు. ప్రాదేశం అంటే పై తలకాయ నుంచి కింద గడ్డం దాకా దీని ప్రాదేశం ఉంటారు. ఏమం ప్రాదేశ మాత్రం అభిమాన మాత్రానం వైశ్వానరుని ఉపాస్తే. ఈ మధ్యలో ఉన్న వైశ్వానరుని మేము ఉపాసన చేస్తున్నాం. విలోకాలచే కల్పించబడిన పరిమితి కలిగినట్టు ప్రత్యేగాత్మ రూపంలో ఎరుంగబడినట్టు ఆత్మలో తెలుసుకోబడతాడు. స్వస్వరూప భూతుడైనట్టి ఆ వైశ్వానరుని ఎవరు ఉపాసించును వానికి అన్ని భోగములు లభించును. జఠరాగ్ని, భూతాగ్ని, ఆదిత్యాది దేవతలను సాధారణ రూపమును
జీవాత్మ పరమాత్మలు ఎందు సాధారణను ఉపయోగించరు. ఇక్కడ సాధారణ శబ్ద విశేషాత్ అన్నాడు, విశేషబ్దం కూడా ఉపయోగిస్తారు. ఇవన్నీ సాధారణంగా వైశ్వానర గురించి చెప్పే శబ్దాలు. సాధారణంగా ప్రయోగించిన వైశ్వానర ఆత్మశబ్దంలో పరమాత్మని విశేషంగా ప్రయోగించడం కనపడుతుంది. సాధారణంగా ఉపయోగించేటువంటి వైశ్వానర శబ్దము పరమాత్మలో విశేషంగా ఉపయోగిస్తారు. తస్య ఆత్మనో వైశ్వానర మూర్ధా ఏవ సుతేజా చక్షుర్విశ్వరూపః ప్రాణః పృథగ్వర్త్మా ఆత్మా సందేహో బహుళో బస్తిరేవరైః పృథివ్యేవ పాదౌ. ఇది సంపూర్ణ వైశ్వానరుని వర్ణన. ఏమిటి? తస్యవ ఏతస్య ఆత్మనో వైశ్వానరస్య మూర్ధా ఏవ సుతే. స్వర్గం వాని శిరస్సు, సూర్యుడు విశ్వరూపం, ఆ చక్షులు, ప్రాణ పృథగ్వర్త్మ. పృథగ్వర్త్మ అంటే బయట ఉన్న వాయువు. అది 49 దిక్కుల్లో అది వీస్తుంది. పృథగ్వర్త్మ. వర్త్మ అంటే మార్గాల్లో పోయేది, పృథక్ అంటే విడివిడిగా. దాన్ని మనం వాయువు ఉంటాం, పృథగ్వర్త. అదే ఇక్కడ వైశ్వానరుడి ప్రాణం. సందేహో బహుళో, ఈ మధ్య దేహము వాడికి ఆకాశం. బస్తిరేవరహి, మూత్రాశయమే వాడికి మొత్తం నీళ్లు, జలభాగం. పృథ్వీ ఏవ పాదం. పృథివీ ఆ వైశ్వానరుడికి పాదాలు. అంటే ఇక్కడ సర్వరూపము ఆ వైశ్వానరుని గురించి చెప్పారు. అందుకని జఠరాగ్ని, భూతాగ్ని, ఆదిత్యుడు వాడి కళ్ళు, ఈ దేవత, ఇవన్నీ జీవాత్మ చెప్పకూడదు, పరమాత్మే చెప్పాలి. అందుకని సంపూర్ణ వర్ణం ఆత్మరూపుడకు ఆ వైశ్వానకు ద్యులోకం శిరస్సు, సూర్యుడు కన్నులు, వాయుదేవత ప్రాణము, శిరస్సు నుండి నడుము వరకు గల దేహం ఆకాశం, జలము నాభి అధోభాగం, భూమి పాదములు. ద్యులోకము శిరస్సు విశేషములు సర్వవ్యాపకమైన పరమాత్మాత్మను బోధించున్నది. ఒక్క ఉపక్రమంలో కోన ఆత్మ కిం బ్రహ్మ, మా ఆత్మ ఏది, బ్రహ్మ ఏది వేసిన ప్రశ్నకు వైశ్వానుడే సమాధానంగా చెప్పబడింది. వైశ్వాన శబ్దముకు జఠరాగ్నిములు అర్థం అనొచ్చు, ప్రశ్నించిన జీవన స్వరూపము కావు. కనుక వైశ్వానరుడు పరమాత్మే. స్మర్యమాణం అనుమానం స్యాదితి. మళ్ళీ ఆ పూర్వపక్షి వచ్చాడు, బఫూన్. ఇది ప్రధానమంత్రి చెప్పకూడదు అంటాడు. లేకపోతే స్మర్యమాణం అనుమానం, ఇక్కడ అనుమానం ద్వారా మనం నిశ్చయం చేయవచ్చు. ఏమిటి నిశ్చయం చేయవచ్చు? మహాభారతంలో శాంతి పర్వంలో ఆ సర్వాత్మ వైశ్వానరుణ్ణి వర్ణన చేసి చెప్పారు. ఆ స్మృతిని చూస్తే ఇక్కడ అనుమానం ద్వారా వైశ్వానరుడు సర్వాత్మ అని తెలుస్తుంది అంటాడు. యస్యాగ్నిరాస్యం, ఎవరికి అగ్నిముఖమో ద్యులోకం శిరస్సో అను స్మృతి ద్వారా ప్రతిపాదించిన త్రిలోకీ ఆత్మ, 3 లోకాల్లో వ్యాపించిన ఆత్మకు మూలభూతమైన శృతిని
అనుమానం ద్వారా చెబుతూ పరమాత్మను నిర్ణయిస్తున్నాము. ఈ పరమాత్మని అనుమానం ద్వారా చెప్తున్నాము. పరమాత్మని నిర్ణయిస్తాం. పై శృతులకు మూలభూతము శృతులు ప్రమాణములు. ఇది యస్యాగ్నిరాస్యం, ఇది స్మృతి. ఈ స్మృతికి మూలభూతమైన శృతి ఉండాలి. అప్పుడు స్మృతి చూసిన అనుమానం ద్వారా శృతిలో వైశ్వానరుడు సర్వాత్మ అని తెలుస్తుంది. ముందు ఒకసారి చెప్పాం. ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రేని గీతాఖర్లు చెప్పారు. అంటే స్మృతిలో చెప్పినవన్నీ కూడా శృతి అనుసారం చెప్పారు కనుక, స్మృతిలో చెప్పారు కనుక ఆ స్మృతి ద్వారా మనము శృతిని వేదాన్ని అనుమానం ద్వారా తెలుసుకోగలము. అదే ఇక్కడ చేస్తున్నారు. పరమాత్మయే వైశ్వానరుడు అన్నాడు. యస్యాగ్నిరాస్యం యోర్మూఢ కం నాభి చరణోక్షితి సూర్యచక్షు దిశ శ్రోత్రే తస్మై లోకాత్మనే నమః. మహాభారతం శాంతి పర్వంలో పరమాత్మని ఈ విధంగా స్తుతించారు. ఎవరికి ఆస్యం నోరు, అగ్ని, స్వర్గము తల, కం నాభి ఆకాశము నాభిస్తాను, క్షరణౌక్షితి క్షితి అంటే భూమి, భూమి పాదాలు, సూర్యచక్షు కన్నులు సూర్యుడు, దిశలు 10 దిశలు అవి చెవులు. అటువంటి తస్మై లోకాత్మనే నమః. 3 లోకాల్లో వ్యాపించినటువంటి వైశ్వానర ఆత్మకి మేము నమస్కారం చేస్తున్నాము అంటారు. అతని ముఖమే అగ్ని, తల స్వర్గము, నాభి ఆకాశం, పాదములు భూమి, కన్ను సూర్యుడు, దిక్కులు శోచములు. అటువంటి లోకస్వరూపులు నమస్కారం. సంపూర్ణ త్రైలోక్య రూపం వర్ణించు స్మృతి. ఇది స్మృతి. వైశ్వానరులకు పరమేశ్వరుడు అర్థం చెబుతూ ఈ స్మృతి ఏం చేస్తోంది? ఆ వైశ్వానరుడి పరమేశ్వరుడు అర్థం చెబుతూ శృతిని కల్పించుతున్నది. శృతిని కల్పన చేస్తోంది. సర్వరూపుడు వైశ్వానరుడు అని. వైశ్వానర శబ్దము పరమాత్మని అర్థం జ్ఞాపకం చేస్తుంది. ఇది శబ్దం ఏత్వర్థం. స్మర్యమాణం అనుమానం స్యాత్ ఇది. ఇది అంటే కారణం. ఎందుక ఏమిటి కారణము? స్మృతిలో చెప్పారు. అదే సర్వాత్మకమైన వైశ్వానరుడు అని శృతిలో తెలుసుకోవాలి. మళ్ళీ ఇంకో ఆక్షేపం చేస్తున్నాడు. ఆక్షేపం చేస్తే దానికి మళ్ళీ సమాధానం చెప్తున్నాడు. శ్రద్ధాదిభ్యోంత ప్రతిష్టానాచి నిశ్చేన్న తథా దృష్ట్యుపదేశాత్ అసంభవాత్ పురుషమపి చేయనం అధీయతే. శ్రద్ధాదిభ్యో అంతఃప్రతిష్టానాచ. ఈ శ్రద్ధాదుల ద్వారా జఠరాగ్నిలో, తర్వాత ఈ గార్హపత్యాగ్నిలో ప్రతిష్ఠ చేసి చెప్పారు కనుక ఈ వైశ్వానరుణ్ణి. ఇది పరమాత్మ కాదు ఇది చేత్. అంతవరకు పూర్వపక్షం. నా తదా దృష్టి ఉపదేశాత్, పరమాత్మ దృష్టి ఉపదేశం చేశారు ఉపవాసనకి. లేదు, తథా దృష్టి ఉపదేశాత్ అసంభవ. ఇది ఇక్కడ నువ్వు జఠరాగ్ని హృదయ దేశము అంటే సంపూర్ణ ఆత్మని
సీమిత ఒక దేశంలో చూసి ఉపాసన చేయడం సరికాదు. తదా దృష్ట్యుపదేశాద్ అసంభవ. పురుషమపి చైనం అధీయతే. ఇంకొక శాఖ వాళ్ళు దీన్ని పురుషుని కూడా చేస్తున్నారు కనుక ఇక్కడ వైశ్వానుడు పరమాత్మను తెలుసుకోవాలి. జఠరాగ్ని మొదటి వాటిలో వైశ్వాన శబ్దం రూఢము. ఆ అగ్ని హృదయం గానపత్తిని 3 ప్రకారముల అగ్నులు కల్పన చేయబడింది. తద్యద్భక్తం ప్రథమావగచ్చే తద్ హోమీయం. చాంద్రోగ్యంలో భోజనాన్ని కూర్చుని ముందు భోజనం వడ్డించిన తర్వాత 5 చిన్న చిన్న అన్నం తీసుకుని అదే ప్రాణాయ స్వాహ, ప్రాణ స్వాహ, వ్యాన స్వాహ, ఉదాన స్వాహ, సమాన స్వాహ అని ఆ హోమం చేసుకోవాలి ప్రాణానికి. అలా చేస్తే ప్రాణ ఉపాసన చేసేవాడికి అది కింద కట్టుకున్నటువంటి బట్ట అవుతుంది. ప్రాణానికి అది బట్ట అయింది. అలాగే ఆఖరిలో మళ్ళీ చేస్తే ఆపోసన చేస్తే అది ఉత్తరీయం అవుతుంది. అంటే ప్రాణానికి ఈ హోమం ద్వారా వాళ్ళు బట్టలు కట్టినట్టు భావిస్తారు. లేకపోతే వాడి ప్రాణదేవత దిగంబరంగా తిరుగుతూ ఉంటుంది. అందుకని ఇక్కడ అగ్నులకు ప్రాణాహుతి ఆధారమని చెప్పింది. శరీరం లోపల ఉన్నదని. ఈ కారణంలో వైశ్వానుడు కానేరుడు. శరీరం లోపల ఉంది అగ్ని, దానికి నువ్వు హోమం చేస్తున్నావు. జఠరాగ్ని పరమాత్మ దృష్టి ఉపదేశం కనుక జఠరాగ్ని స్వర్గము, శిరస్సు, సూర్యుడి నేత్రము కానేరుడు. వాజనే శాఖ వారు వైశ్వాన పురుషుడిని అనుచున్నారు. జఠరాగ్ని పురుషుడు కాదు. అందువల్ల పరమాత్మయే వైశ్వాను. పురుషమపి చే ఏనం అధీయతే. ఏకే ఉండాలి. చైనం అధీయతే. ఒక శాఖ వాళ్ళు, ఈ వాజనేయ శాఖ వాళ్ళు ఈ వైశ్వానరుణ్ణి పరమాత్మగా ఉపాసన చేస్తున్నారు. ఇది సూత్రార్థం. ఇప్పుడు ఈ సూత్రానికి వివరణ. వైశ్వాన శబ్దం పరమాత్మ కానదు. పూర్వపక్షి జఠరాగందరూ రూఢక. ఏమిటి? జఠరాగ్ని వైశ్వానుడు అంటారు. ఇది రూఢి అంటే లోక వ్యవహారం. ఉదయం గానపత్య 3 విధంగా కల్పించడం వలన కూడా ఇది వైశ్వాన శబ్దము పరమాత్మ కాదు. తద్యద్భక్తం ప్రథమం ఆగచ్చే తద్ హోమీయం. ఏదైతే భోజనానికి ముందు వస్తుందో అది ప్రాణాయ స్వాహ మంత్రాలతో హవనం చేయాలి. ప్రాణాన్ని ముందు వచ్చిన అన్నాదుల ద్వారా ప్రాణాదులకు హోమము చేయవాలి. శృతి కారణం వల్ల ప్రాణాహుతి అధికరణమని గ్రహించవలను. ప్రాణాహుతి అధికరణం జఠరాగ్ని. వైశ్వానరుని జఠరాగ్ని అనవచ్చును. అంతఃప్రతిష్ఠానాత్ పురుష అంతఃప్రతిష్ఠితం వేద. జీవుని లోపల ప్రతిష్ఠితమై ఉన్నాడు అని వినబడుట వలన వైశ్వానుని జఠరాగ్ని అనవలను. పరమేశ్వరుడు కాదు. అది చేతన. ఇంతవరకు పూర్వపక్షి. అట్లా సరిగా మనోబ్రహ్మే పిపాసీత. ఇది సంవిధ ఉపాసన అంటారు. మనస్సుని బ్రహ్మరూపములో ఉపాసన చేయడం. ప్రతీకోపాసన, ఒకటి సంపద ఉపాసన. అంటే ప్రతీకోపాసనలో ప్రతీకం ముఖ్యం. తలగ్గా ఉంటే దానికి చందనం పెడతాం, నీళ్లు పోస్తాం, నైవేద్యం అన్ని పెడతాం. సంపద అంటే ఏదైతే నువ్వు ఉపాసన చేస్తున్నావో ఇక్కడ ప్రతీకం ఉండదు. ఆ ప్రతీకం నామమాత్రాన్ని. కానీ దేన్నైతే చేస్తున్నావో దానికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది.
బ్రహ్మోపాసన చెయ్యి అని. మనసు బ్రహ్మమును ఉపాసన చేయము, మనస్సును బ్రహ్మమును ఉపాసన చేయము. మనోమయ ప్రాణ శరీర భావరూప ముందొచ్చింది. ఆ బ్రహ్మ మనోమయము, ప్రాణ శరీరము, ప్రకాశస్వరూపము. మనోమయం అనగా మన ప్రాణ శరీరం అనగా సూక్ష్మ శరీరం మరియు ప్రకాశ స్వరూపం. భారూపం అనగా చైతన్య స్వరూపము. ఇత్యాది శృతుల ద్వారా జఠరాగ్ని పరమేశ్వరుని దృష్టితో ఉపాసన చేయటకు ఉపదేశించింది. జఠరాగ్ని ఉపాసన చేయమని అంటాడు. వైశ్వాసద్దు ముఖ్యంగా ప్రయోగించినట్టు చెప్పుటకు వీల్లేదు. నువ్వు చెప్తా బాగానే ఉంది, కానీ అది సరికాదు. ఎందుకని? వైశ్వానర ఉపాసన ముందు వెళ్ళి చెప్పారు. ఏమిటి? ద్యులోకం శిరస్సు, ద్యులోకం అంటే స్వర్గం, పృథ్వీ పాదములు అన్న విశేష ప్రయోగము అసంభవం అవుతుంది వలన పూర్ణ పురుషుని వైశ్వానుడిగా వార్షణేయ శాఖ వారు అధ్యయనం గావించింది. వార్షణేయ శాఖ వారు ఏషో అగ్నిర్వైశ్వ భూతాన్నికంలో ఒక శాఖ. ఏషో అగ్నిర్వైశ్వానం పురుష సాయో హాయ ఏతం ఏవం అగ్నిం వైశ్వానరం పురుషం పురుషే అంత ప్రతిష్ఠితం వేద. ఈ వైశ్వానరాగ్నే పురుషుడు. వైశ్వానుడిని తన అంతఃకరణలో ప్రతిష్ఠితున్నాడని తెలుసుకుంది అని వాక్యంలో వైశ్వానరుని పురుషత్వంతో చెప్పారు. ఆ పరమేశ్వర సర్వవ్యాపకుడు ఒకటి వలన పురుషోత్తము మరియు పురుష లోపల ఉపయోగ ధర్మములు యుక్తియుక్తములు. అందువల్ల వైశ్వానరుడు పరమాత్మ అని చెప్తారు. అతయేనా దేవతా భూతంచ, భూతాగ్ని కాదు, దేవత కాదు. అదే కారణం వల్ల, ముందు చెప్పిన కారణం వల్ల అతే భూతాగ్ని కానీ అగ్నిభిమా దేవత కానీ వైశ్వానరుడు కాదు. ద్యులోకం శిరస్సు అన్నది ఇందులో కూడా అసంభవము. జఠరాగ్ని ఉపాధిలో ఉన్న పరమాత్మయే వైశ్వానరుడు. ఉపాధిలో ఉన్న అహం బ్రహ్మాస్మి అయమాత్మ బ్రహ్మ అన్నప్పుడు నీ లోపల ఉన్న చైతన్యమే పరమాత్మ. అలాగే ఉపాసనకి ఈ నీ లోపల ఉన్న అగ్ని వైశ్వానుడు చెప్తాడు. పై చెప్పిన కారణం వల్లనే భూతాగ్ని కాదు, అభిమాన దేవత కానీ వైశ్వానుడు కాదు. భూతాగ్నిలో ఉష్ణత్వము ప్రకాశత్వము గుణములు మాత్రమే కలవు. దాని యందు భూతాగ్నిలో ఉష్ణత్వము ప్రకాశత్వం ఉంది. దానికి స్వర్గం శిరస్సు, కాళ్ళు పృథ్వీ, ఈ కల్పన కుదరదు. ద్యులోకం భూతాగ్ని వికారూపమైన కార్యములు. ద్యులోకము కర్మ, భూతాగ్ని ఇది ఆ పరమాత్మకి కార్యములు. ఒక కార్యం నుండి వేరొక కార్యం ఉత్పన్నం కాదు. ఆ ద్యులోకం నుండి భూతాగ్ని ఉత్పన్నం కాదు. స్వర్గం శిరస్సు ఎప్పుడైనా వైశ్వానుడు జట్టాగ్ని రాకపోయినాను దేవత అనొచ్చు కదా అంటారు. వైశ్వత్రం చెప్పిన దేవత ఎందుకు ఐశ్వర్యం వల్ల కూడా జీవమూర్ధత్వాలు సంభవం కాదు. ఈ దేవతలు ఉన్న ఐశ్వర్యం చూస్తే ఒక దేవతకి మొత్తం స్వర్గం అంతా తలకాయ అవుతుందా? అది కాకుండా ఈ దేవతల్లో ఉన్న ఐశ్వర్యము అది పరమాత్మ ద్వారా వీళ్ళకి వచ్చింది. లేకపోతే ఏమీ చేయలేదు. దేవతలకు స్వర్గాలు కారణం కాదు. దేవత ఐశ్వర్యం పరమేశ్వరాధీనం. నిరంకుశ ఐశ్వర్యం గల సర్వాత్మైన పరమేశ్వరుడే వైశ్వానరుడు.
అందుకని నిరంకుశ ఐశ్వర్యం. ఈ దేవతలకి ఏ కావాలంటే తీసుకుంటాడు, ఇస్తాడు, లేకపోతే తీసేసుకుంటాడు. కానీ ఆయన ఐశ్వర్యం అందరికీ అన్ని వేళ ఉండనే ఉంటుంది. జఠరాగ్ని ఉపాధిగల పరమాత్మ ఉపాస్యమ నీవు, శరీరంలో ప్రతిష్ఠ నాడు నీవు వైశ్వాన పరమాత్మని ఇంతవరకు నిర్ణయించింది. ప్రతీకం ముందు చెప్పాను, ప్రతీకం ఉపాధి కల్పన లేకుండానే సాక్షాత్గా పరమాత్మ ఉపాధి చెప్పడం విరోధం లేదని జైమిని ఆచార్యులు చెప్తున్నారు. ఈ జైమిని వేదాంతి, పూర్వమీమాంస చేసే కర్మకాండి కాదు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.